స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ప్రభు మీకు తోడుగా ఉండెను గాక. ముందు వీడియోలో విశాల మార్గం గురించి చెప్పానండి. ఇప్పుడు రెండో వీడియో ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది, సంకుచితముగా ఉంటుంది. పోరాడాలి. ఏం చేయాలా? పోరాడాలి. ఆ మార్గంలో ప్రవేశించాలంటే ఈ మార్గము దేవునిది, ఈ ద్వారము దేవునిది. ఈ దేవుని ద్వారములో మనం ప్రవేశించాలంటే ఇరుకుగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకోండి, సంకుచితం. కానీ పోరాడాలి. మనం వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గంలో కూడా వెళ్ళి దేవుని దగ్గరకు వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనము ప్రతిదీ దేవుని మాట ప్రకారం జీవించాలి. దేవుడు చెప్పినట్టు ఆయన ఆచరించాలి. దేవుడు చెప్పినట్లుగా ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మనకి ఈ ఇరుకు మార్గంలో ఉన్నటువంటి ప్రేమ మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే, అర్థమవుతూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్.